కథ మళ్ళా కోయినా నీళ్ళ వెనుక మహామంతనాలు. కోయినా నీరు మనకు రావాల్సింది కర్ణాటక నుంచే. ఆ నీటితో కర్ణాటక కరెంటు ఉత్పత్తి చేసుకునే వీలు. నీటికి బదులుగా మహారాష్ట్ర కరెంటుకు ఇచ్చేది తెలంగాణనే. 30 టీఎంసీలతో కోయినాతో 1200 ఏంది మినీ యూనిట్ల ఉత్పత్తి. మన కొరత పూడ్చేందుకు బహిరంగ మార్కెట్లలో కొనుగోలు ఒప్పందం కుదిరితే మహారాష్ట్ర కోసం కూడా కొనాల్సిందే. ఆ మొత్తాన్ని బహిరంగ మార్కెట్లలో 700 కోట్లు. మనకొచ్చే నీటితో పైసా ఖర్చు లేకుండా కర్ణాటకలో కరెంటు ఒప్పందం భారం మోయాల్సింది మాత్రం తెలంగాణ. మహారాష్ట్రతో ఒప్పందం కుదిరితే జరగబోయేది ఇదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇవో నేను చెప్తున్నా కదా, ఆడ గ్యారంటీ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరిగింది, కర్ణాటక ఎన్నికల తర్వాత ఏం జరగబోతున్నది చెప్పిన కదా. ఏం లేదు, మసిబూసి మారేడుకాయ చేసి మన తెలంగాణ ప్రజలను అందరినీ పిచ్చోళ్ళని చేయకపోతే నన్ను అడుగురి. వీళ్ళకి ఇట్లనే ఉంటాయి. మీకేమో లోపాయికార ఒప్పందాలు తెలివయ్యా, వాస్తవాలు తెలియదు. ఏమన్నా అయితే కామెంట్లు పెట్టుడా, 2 ఫోన్లు చేసుడా, లేకపోతే ఏదో అన్నాడు. కానీ ఇది ఏంది, దీని వెనుక కథ ఏంది చేయరి, స్టడీ చేయరి. మరి మనం అక్కడి నుండి నీళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి, మన దగ్గర ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, ఇన్ని ఉన్నాక ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఎందుకు గిట్ల గివిలు చేస్తున్నారు అనేది ఆలోచించారు తెలంగాణ ప్రజలరా. ఇవన్నీ వాస్తవాలు కాదా, ఇవన్నీ నిజాలు కాదా? నిజాలు చాలా క్లారిటీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వాడాలి, ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఆంధ్రోడి బూట్ల పాలయ్యిందిరో తెలంగాణ. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన అనుకుంటానా, చంద్రబాబు వెనుకుంచి నడిపిస్తానని చాలా మంది అంటారు. మరి నిజాలు ఏందో అవే తెలవాలి. ఏం లేదు, కర్ణాటకను బతికేనీకే తెలంగాణను ఆగం చేస్తున్నారు. తెలంగాణను ఆగం 16 పాలు చేస్తారు. కుక్కలు చింపిన ఇస్తారా తెలంగాణ చేయకపోతే నన్ను అడుగురి. ఆల్రెడీ వాళ్ళ లోపల భూకంపాలు వస్తానే, వాళ్ళ లోపల అన్నీ జరుగుతున్నాయి.